ఇంటింటి ప్రచారాల్లో అభ్యర్థులు బిజీ, గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని హామీలు. పోలింగ్ ఏర్పాట్లపై అధికారుల సంతృప్తి, కేంద్రాలను పరిశీలించిన ఈసీ ప్రతినిధులు. ఎన్నికల వేళ భారీగా డబ్బులు సీజ్, 1,83,00,000 పట్టుకున్న పోలీసులు. సెల్ టవర్ల ఏజెన్సీల అడ్డగోలు దందా, మొండి బకాయిలపై బల్దియా సీరియస్. మెట్రో లాస్ట్ మైల్ కనెక్టివిటీ కల్పించాలి, మంత్లీ పాస్ల కోసం జనం డిమాండ్. మట్టి పాత్రలు, కుండలపై పెరిగిన ఇంట్రెస్ట్, ఆరోగ్యానికి బెటర్ అంటున్న సిటీ జనం. డీటెయిల్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికల ప్రచారంతో సిటీలో రాజకీయాలు వేడెక్కాయి. పొద్దుటి నుంచి చీకటి పడే వరకు నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. తమకు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే సికింద్రాబాద్ను దేశంలోనే నెంబర్ 1 సిటీగా మారుస్తామన్నారు టీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. యువతను రాజకీయాల్లో ప్రోత్సహించేందుకు సీఎం తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చారని చెప్పారు. సికింద్రాబాద్ సీట్లో కాంగ్రెస్ బీజేపీతో పోటీయే లేదన్నారు. చాలా క్లియర్గా ఉన్నారు ప్రజలు అని మా ముఖ్యమంత్రి గారికి తెలిసి మరీ ఇచ్చినారు నాకు. అంటే చిన్న యూత్ కూడా రావాలి రాజకీయాలకు వస్తే భవిష్యత్తుకు నేను వేసే ప్రణాళిక ఇంకా బాగుండాలి. ఒక 100-150 ఇయర్స్కి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి నాలాంటి యువతకి అవకాశం ఇచ్చారని నమ్ముతున్నాం. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి. కుత్బుల్లాపూర్, గాజుల రామారం, జగద్గిరిగుట్ట, సూరారం డివిజన్లతో పాటు ఉప్పల్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా 1000 మంది మహిళలు బతుకమ్మ బోనాలతో మర్రికి స్వాగతం పలికారు. ఈ ప్రచారంలో మంత్రి మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు, ఎమ్మెల్యేలు వివేకానంద, బేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు మర్రి రాజశేఖర్ రెడ్డి. ఎక్కడ పోయినా గానీ నీటి సమస్య తీవ్రంగా ఉండేది, అలాగే మనకు కరెంట్ సమస్య కూడా చాలా తీవ్రంగా ఉండేది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అధికారం చేపట్టి ఆయన ముఖ్యమంత్రిగా అయిండో 2016లో మనకు ఫుల్ నీటి సమస్య మొత్తం తీరిపోయింది. కరెంటు కూడా 24 గంటలు ఇచ్చి మన ఇవాళ ఇండస్ట్రీ పునరుద్ధరణ కూడా మన ముఖ్యమంత్రి గారు కృషి చేశారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జనబలానికి ధనబలానికి జరుగుతున్నాయన్నారు మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో పర్యటించారు. మన్సూరాబాద్లో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రధానంగా పోటీ నేను చెప్పేది ఒకటే, అవతల వైపు 2 పార్టీలు ఉన్నప్పుడు కూడా ఇది ధనబలము జనబలం మజన వారికి ధనబలం ఉండొచ్చు కానీ నాకు జనబలం ఉండదు చెప్పి భావిస్తాను. ఎన్నికల్లో నిజాయితీ పరులను గెలిపించాలన్నారు సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి. ప్రజాసేవకుడి చౌకీదారుగా దేశానికి ముందుంటానన్నారు. సికింద్రాబాద్ నామాలగుండలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి తనకు మద్దతు తెలపాలని కోరారు. లోక్సభ ఎన్నికల వేళ నగరంలో భారీగా డబ్బు పట్టుబడుతోంది. ఇవాళ 1,83,00,000 రూపాయలను దిల్సుఖ్ నగర్ చెక్పోస్ట్ లో పట్టుకున్నారు పోలీసులు. నిన్న రాత్రి దిల్సుఖ్ నగర్ నుంచి ఆటోలో తరలిస్తున్న 1 కోటి రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన ధాన్యం వ్యాపారి టాటా వెంకటశివ మహేశ్వరరావు ఈ డబ్బును తన గుమస్తా ద్వారా తరలిస్తుండగా పోలీసులకు దొరికింది. ఆ తర్వాత ఇవాళ అదే వ్యాపారికి చెందిన i10 కారులో 1,83,00,000 దొరికాయి. వీటికి లెక్కలు లేకపోవడంతో ఐటీ శాఖ అధికారులకు అప్పజెపుతామన్నారు పోలీసులు. హైదరాబాద్ జిల్లాలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు పర్యటించారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు, అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. జిల్లాలో అధికారుల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లాలో లోక్సభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు జిల్లాలో పర్యటించారు. క్షేత్రస్థాయిలో లోక్సభ ఎన్నికల ఏర్పాట్లు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలా జరుగుతున్నాయో పరిశీలించడానికి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. తర్వాత జీహెచ్ఎంసీ హెడాఫీస్లో జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్తో పాటు రిటర్నింగ్ అధికారులు, నోడల్ ఆఫీసర్లు, ఏఆర్ఓలతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు వినయ్ కుమార్ రాయ్, అరవింద్ సింగ్ పాల్సందు సమావేశమయ్యారు.
ఎన్నికల నిర్వహణ అధికారులకు సవాల్గానే ఉంటుందన్నారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి అరవింద్ సింగ్ పాల్సందు. ఎన్నికల నిబంధనలను అనుసరించే విధులు నిర్వర్తించాలన్నారు. పోలింగ్ రోజు జిల్లాలో ఓటర్లు స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. దివ్యాంగులు, వృద్ధులు పోలింగ్ కేంద్రానికి చేరుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైన పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన సివిజిల్ కేంద్రాన్ని సందర్శించారు. వచ్చిన ఫిర్యాదులు ఎలా పరిష్కరిస్తున్నారు, ఏ నియోజకవర్గాల నుంచి వస్తున్నాయో అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ జిల్లాలో 41,77,703 మంది ఓటర్లున్నారని, వీరి కోసం 3,979 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్. హైదరాబాద్ నగరంలో ఎన్నికల ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించారు. ఎన్నికల నిర్వహణకు 18,000 మంది అధికారులు, సిబ్బందికి మొదటి విడత శిక్షణ పూర్తి చేశామని, రెండో విడతను ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 2 లోపు ఇస్తామన్నారు. జిల్లాలో 1311 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, ఈ పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించనున్నట్లు వివరించారు. జిల్లాలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు ఎన్నికల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలోనూ పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని చెప్పారు జనసేన ఎంపీ అభ్యర్థులు. హైదరాబాద్లో 2 నియోజకవర్గాలను కలుపుకుని ఒకచోట బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ప్రచారం చేసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మొదటి దశ ప్రచారం పూర్తయిందని, కొద్ది రోజుల్లో డోర్ టు డోర్ తిరిగి ఓట్లు అడుగుతామంటున్న సికింద్రాబాద్, మల్కాజ్గిరి జనసేన అభ్యర్థులతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ప్రక్రియ పూర్తయి ఇప్పుడు స్క్రూటినీ కూడా జరుగుతున్న ఈ పెద్దలో ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా జనసేన సంబంధించిన పార్టీ అభ్యర్థులు మొత్తం ఆయా నియోజకవర్గాల్లో విస్తృత పర్యటన చేస్తున్నారు. ఓ పక్క ఇప్పుడే బ్రోచర్స్ కూడా రిలీజ్ చేసుకొని వాళ్ళు ప్రతి ఓటరే లక్ష్యంగా వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారు. దీన్ని ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీ క్యాండిడేట్తో పాటు అలాగే సికింద్రాబాద్ సంబంధించినటువంటి అభ్యర్థి మన దగ్గర ఉన్నారు. సార్, ఎట్లా ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? డివిజన్లో ఏదైతే ఉందో అక్కడ డోర్ టు డోర్ కంపెయినింగ్ అనేది చేయడం జరిగింది. ప్రజల్లో జనసేన పట్ల చాలా విశ్వాసం ఉంది. గ్రౌండ్ లెవెల్లో జనసేన క్యాడరు, జన సైనికులు, వీర మహిళలు జనసేన పార్టీకి అనుకూలంగా చాలా ఉంది. మాకు ఒక మంచి స్పందన వస్తుంది. డోర్ టు డోర్ ఎప్పుడైతే క్యాంపెయినింగ్కి వెళ్తున్నామో ఏదైతే పబ్లిక్ మాకు రెస్పాండ్ అవుతున్నారో చాలా మంచి ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏ విధంగా అవుతుందో పాజిటివ్గా ఒక క్లియర్గా మాకు స్పష్టంగా కనబడుతున్నది. అదే మాదిరి ఏదైతే ఉందో ఈరోజు మార్నింగ్ గిట్ట ఉప్పల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని కాలనీస్లో గిట్ట మేము డోర్ టు డోర్ అనేది మా జనసేన కార్యకర్తలు అనేది తిరగడం జరుగుతున్నది. నియోజకవర్గాల్లో ఎట్లాంటి సమస్యలు మీరు ఐడెంటిఫై చేయడం జరిగింది? ఆ సమస్యల్ని పరిష్కరించేందుకు మీరు ఎట్లా నిధులు సేకరిస్తారు, లేదా గెలిస్తే ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు ముఖ్యంగా మీరు అడిగిన దానికి నియోజకవర్గంలో అంటే ఎయిర్ పొల్యూషన్ చాలా ఉందండి. అదే మాదిరిగా రోడ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అదే మాదిరిగా ఏవైతే వాటర్ సమస్య, డ్రైనేజీ సమస్య, ఇలాంటి ఒక ప్రధానమైన ఒక 4-5 సమస్యలు ఉన్నాయి. ఇమ్మీడియట్గా ఈ జనాలకు ప్రజలకు కావాల్సినవి అంటే ఇక మల్కాజిరి ప్రాంతంలో చూసుకుంటే బొల్లారం ప్రాంతంలో ప్రత్యేకించి రైల్వే గేట్ల ఇష్యూస్ అనేవి చాలా ఉన్నాయి. అక్కడ మౌలాలిలో ఏదైతే ఉందో రోడ్ సమస్య ఉండేసేసి అక్కడ ఏంటంటే కంప్లీట్గా బస్సెస్ ఆ రూటే బంద్ చేసిండ్రు. ఇలాంటి సమస్యలు ఏవైతే మా దృష్టికి వచ్చినాయి ఇవి తొందరలో సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో పనిచేయడం జరుగుతుంది. సార్, ఎట్లా చూస్తారు ఒక పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఎప్పుడు ఉండబోతుంది? మీ ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? అది రూట్ మ్యాప్ ఆల్రెడీ చేస్తున్నారు పెద్దలు. అదే రకంగా మేము సికింద్రాబాద్ పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాలు మొన్న నామినేషన్ వేసిన వెంటనే ఇమీడియట్గా నాంపల్లి కొన్ని ఏరియాలో తిరగడం జరిగింది. ఎక్కడ చూసినా కానీ జనసేనకు ఒక అవకాశం ఇవ్వండి అని మేము కోరుతున్నాం. అది ప్రజల నిర్ణయం బట్టి ఉంటుంది ఏదైనా. అదే రకంగా సమస్యలు మనం తీసుకున్నట్టయితే ఈ సికింద్రాబాద్ పార్లమెంట్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మేము ఏం ఐడెంటిఫై చేశారు? అక్కడ బస్తీలు కూడా కొన్ని ఉన్నాయి, చాలామంది వ్యాపారులు ఉన్నారు, వీధి వ్యాపారులు ఉన్నారు, చాలా ఏరియాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బిజినెస్ ఏరియాలో మీరు ఎట్లా దాన్ని వాళ్ళ సమస్యలు ఎలా? ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు అక్కడ రైల్వే గేట్ సమస్యలు ఏవైతే చెప్పారో అదే రకంగా ఇక్కడ తుకారాం గేట్ రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం ఇంతవరకు జరగలేదు. అదే రకంగా అతిపెద్ద సమస్య మురికివాడలో 50 పడకల ఆసుపత్రి అన్నారు. ఇప్పటి వరకు 50 పడకల ఆసుపత్రి అన్నారు, అది లేదు. అదే రకంగా గాంధీ హాస్పిటల్లో సదుపాయాలు సరిగ్గా లేవు.
లేని రాజ్యాన్ని నిర్మిస్తాము, కులమతాలకు అతీతంగా మా పార్టీ ఉంటుంది అని మీ అధినేత చెప్తున్నారు. కానీ ఇక్కడ పైసలు ఇవ్వండి, ఓట్లు వేయలేని పరిస్థితుల్లో జనాలు చాలామంది ఉన్నారు. ఇంకా చాలామంది కూడా అలాంటి వైపు కొన్ని పార్టీలు తీసుకెళ్తున్నాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మీరు వాళ్ళకి ఎలా చెప్తున్నారు? ఎలాంటి పరిస్థితులు? నేనేమంటానంటే అది బ్రేక్ చేయడానికి పుట్టింది జనసేన పార్టీ. ఎందుకంటే ఒక సంస్కృతి ఆ రకంగా మొదలైపోయింది. దాన్ని ఏదో ఒక చోట మనం బ్రేక్ చేయాలి. దాని గురించి ఈరోజు జనసేన పార్టీ పుట్టింది. మీరు జనసేన వైపు ఉండండి. ఈ బలంగా మీరు మీ ఓటుని మాత్రం మేము అడుగుతున్నాం. నియోజకవర్గాల్లో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నాయి. వీటిలో ప్రచారం ఖచ్చితంగా ఈ రెండిట్లో గెలవాలనేటువంటి కంకణాన్ని కట్టుకోవడం జరిగింది. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా అవసరమైతే నేను 1-2 రోజులు ఇక్కడే ఉండి ప్రచారం చేస్తానటువంటి భరోసా కూడా వీళ్ళకి ఇచ్చినట్టు సమాచారం. కెమెరా పర్సన్ రమేష్తో నరేందర్, V6 న్యూస్. గ్రేటర్లో సెల్ టవర్ల ఏజెన్సీలు అడ్డగోలు దందా చేస్తున్నాయి. ప్రతి ఏటా బల్దియాకు చెల్లించాల్సిన పన్నుకు ఎగనామం పెడుతున్నాయి. ఇష్టానుసారంగా టవర్లు ఏర్పాటు చేసుకుంటూ ఏటా కోట్ల రూపాయలు దండుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సెల్ టవర్ల ఏజెన్సీలపై చర్యలకు బల్దియా సిద్ధమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసే సెల్ టవర్లపై బల్దియా ఫుల్ గా ఫోకస్ పెడుతోంది. ఇప్పటి వరకు సిటీలో ఉన్న సెల్ టవర్లు, వాటి పర్మిషన్లు, చెల్లించాల్సిన బకాయిలు వసూలు చేసే పనిలో పడింది. సిటీలో వేలల్లో టవర్లు జీహెచ్ఎంసీ పర్మిషన్ లేకుండానే నిర్మించారనే ఆరోపణలున్నాయి. పైగా ప్రతి ఏటా బల్దియాకు డబ్బులు చెల్లించకపోవడంపై అధికారులు సీరియస్ అవుతున్నారు. సిటీలో సెల్ టవర్లు నిర్మించాలంటే జీహెచ్ఎంసీ అనుమతి తప్పనిసరి. బిల్డింగ్ పర్మిషన్ తో పాటు ఇతర డాక్యుమెంట్లు పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారు. ఒక కొత్త సెల్ టవర్ ఏర్పాటు చేయాలంటే ₹1,00,000 చెల్లించాల్సి ఉంటుంది టెలికాం కంపెనీలు. మళ్లీ ప్రతి ఏటా ట్యాక్స్ పే చేయాలి. అయితే సెల్ కంపెనీలు ఎటువంటి అనుమతులు లేకుండా టవర్లు నిర్మిస్తున్నాయి. సిటీలో ఇలా వేలల్లో టవర్లు అక్రమంగా నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలోని సెల్ టవర్ల పూర్తి వివరాలు కూడా బల్దియా అధికారుల దగ్గర లేవు. ఏ టవర్ ఎక్కడ ఉందో, అది ఏ కంపెనీదో కూడా తెలియని పరిస్థితి. ఒక్కసారి అనుమతిచ్చి తమకేమీ సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు అధికారులు. కనీస భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా అన్నది కూడా పట్టించుకోవడం లేదు. అయితే నగరంలో 6,000 వరకు టవర్స్ ఉన్నట్లుగా ప్రాథమిక అంచనా. 2013లో విడుదలైన 380 జీవో ప్రకారం గ్రేటర్ పరిధిలో ఒక్క సెల్ టవర్ నిర్మించాలంటే ₹1,00,000 చెల్లించాలి. కానీ సిటీలో 10,000 చెల్లించి 4,300 టవర్లకు పైగా నిర్మించాయి సెల్ కంపెనీలు. కోర్టులో స్టే తెచ్చుకొని ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టమొచ్చిన చోట టవర్లు నిర్మిస్తున్నారు. పర్మిషన్ లేని టవర్లు 2,000 వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. సిటీలో ఉన్న 15 సెల్యులార్ కంపెనీలు దాదాపు 15 కోట్ల వరకు బల్దియాకు బకాయిలు పడ్డాయి. దాదాపు 5,500 సెల్ టవర్లకు పన్ను ఫిక్స్ చేశారు. వియోమ్ ఏజెన్సీ 2,88,00,000, రిలయన్స్ జియో 3,48,00,000, అసెన్ టెలికాం ఇన్ఫ్రా 74 లక్షలు, బిఎస్ఎన్ఎల్ 2,26 లక్షలు, చెన్నీ నెట్వర్క్ 84 లక్షలు, జీటీఎల్ 90 లక్షలు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ 3,27 లక్షలు, టవర్ విజన్ 35 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ నెల 31 వరకు బకాయిలు చెల్లించాలని బల్దియా బాస్ దానకిషోర్ సెల్ టవర్ల ఏజెన్సీలను హెచ్చరించారు. లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు అక్రమంగా నిర్మించిన సెల్ టవర్లను గుర్తించాలని, ఏజెన్సీలకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న సెల్ టవర్లకు బల్దియా అధికారులు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అధికారులు పెండింగ్ బకాయిలు వసూలు చేయాలని కోరుతున్నారు సిటీ జనం. హైటెక్ సిటీ రూట్లో మెట్రో మొదలవడంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. మెట్రో స్టేషన్స్ నుంచి కాలనీలు, ఆఫీసులకు ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ట్రాన్స్పోర్టేషన్ కోసం డిమాండ్ పెరుగుతోంది. వీలైనంత త్వరగా మంత్లీ పాసులు కూడా ఇవ్వాలని కోరుతున్నారు మెట్రో ప్రయాణికులు.
మెట్రో రైలుకు జనం నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మధ్య హైటెక్ సిటీ రూట్లో మెట్రో మొదలవడంతో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఎల్బీనగర్ టు మియాపూర్, నాగోల్ టు హైటెక్ సిటీ 2 కారిడార్లు అందుబాటులోకి రావడంతో ఉద్యోగులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మెట్రో రైడ్ ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉందని, అయితే స్టేషన్స్ కు చేరుకోవాలంటే ఆటో, బస్, షేరింగ్ క్యాబ్స్ లో రావాల్సి వస్తోందంటున్నారు ప్రయాణికులు. మెట్రో స్టేషన్ వరకు వచ్చే ఛార్జీలు, మెట్రో ఛార్జీలు కలుపుకుంటే తడిసి మోపెడవుతున్నాయంటున్నారు ప్రయాణికులు. అందువల్ల మంత్లీ పాసులు ఇవ్వడంతో పాటు స్టేషన్స్ నుంచి బస్సులు నడిపించాలని కోరుతున్నారు. The speciality is from High-Tech City to Amirpet is a very advantageous train commission, because the most of the people travel from High-Tech City to Amirpet, and from there they distribute to different places. I am really thankful to whoever has made it possible. It's really thankful and very comfort. ఇక్కడ ఇది ఈ మెట్రో స్టార్ట్ అయిపోయి చాలా మంచిది అయిపోయింది. అదర్వైజ్ మాకు అమీర్పేటలో ఒకసారి మళ్ళీ చేంజ్ చేసుకొని వెళ్ళాలంటే కష్టం. అది కూడా మియాపూర్ దాకా మళ్ళీ ఇలాగా పట్టుకొని రావడం, ఇది చాలా ఈజీ అయిపోయింది మనకి. మెట్రో ప్రయాణంతో టైం సేవ్ అవ్వడంతో పాటు ట్రాఫిక్, పొల్యూషన్ ఇబ్బందులు తప్పాయంటున్నారు ప్రయాణికులు. అయితే స్టేషన్స్ నుంచి ఆఫీసులకు, కాలనీలకు కనెక్టివిటీ, ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడంతో ఇబ్బందిగా మారిందంటున్నారు. ఈ ఫెసిలిటీని కూడా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు ప్రయాణికులు. So I am traveling from Alwal to Madhapur. I used to come in car and bike. So this is the first time I'm going to ride in metro. So it's very good. It takes hardly 50 minutes from Secunderabad to here. Casual, it is good to travel kada. Pollution lekunda, fast traveling, free travel. Like cost is also not too much, and it's very nice. Like morning nunchi evening daaka pani chesinappudu malla mana sonta drive kanna this is easy kada. హైటెక్ సిటీకి మెట్రో సేవలు ప్రారంభం కావడంతో ఐటీ కంపెనీలతో మెట్రో అధికారులు సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ఎన్టీ మెట్రో ఎండీ సీఈఓ కేవీబీ రెడ్డితో పాటు దాదాపు 40 ఐటీ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఐటీ కంపెనీల తరపున నడుపుతున్న దూర ప్రాంత షటిల్ సర్వీసులను మెట్రో స్టేషన్ల నుంచి నడపాలని సూచించారు అధికారులు. దీంతో ఐటీ ఉద్యోగులు దుర్గం చెరువు, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్స్ లో దిగి ఫీడర్ సర్వీసుల్లో కంపెనీలకు చేరుకుంటారన్నారు. ఫీడర్ బస్సులు నడిపేందుకు అనుమతుల కోసం సంబంధిత శాఖలతో సంప్రదిస్తామన్నారు ఎన్వీఎస్ రెడ్డి. మంత్లీ పాస్లో అందుబాటులోకి వస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు ఐటీ కంపెనీల ప్రతినిధులు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు ఎల్ఎన్టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి. టికెట్ల కోసం క్యూ కట్టాల్సిన పని లేకుండా మెట్రో స్మార్ట్ కార్డులు కొనాలని సూచించారు. ఐటీ కంపెనీలు కోరితే బల్క్ గా స్మార్ట్ కార్డులు జారీ చేస్తామన్నారు. ఫ్యాక్టరీలో పనుల కోసం బీహార్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన 50 మంది చిన్నారులను లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు రెస్క్యూ చేశారు. పాట్నా నుంచి రైల్లో చిన్నారులను తీసుకొస్తున్నారన్న సమాచారంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు, కార్మిక శాఖ, చైల్డ్ వెల్ఫేర్ శాఖ అధికారులు కాపుగాశారు. ట్రైన్ స్టేషన్ కు రాగానే చిన్నారులున్న బోగి దగ్గరకు వెళ్లి వారిని కాపాడారు. చిన్నారులను చిల్డ్రన్ హోమ్ కు తరలించారు. అయితే వీరిని తీసుకొస్తున్న వ్యక్తులు మాత్రం దొరకలేదు. బీహార్ నుంచి వచ్చినటువంటి ట్రైన్లో చైల్డ్ లేబర్ని తరలిస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మీద మేము ఈరోజు మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశానుసారము ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక 300 మంది యంగ్స్టర్స్ని వాళ్ళని ఆపి వాళ్ళని వెరిఫై చేశాము. చేసిన తర్వాత అబౌట్ 60 బాయ్స్ వర్ సెగ్రిగేటెడ్. వాళ్ళని ఇప్పుడు మేము వెరిఫై చేస్తున్నాము. మన లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళని వెరిఫై చేస్తున్నారు. వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు ఏ పర్పస్కి వచ్చారు, తర్వాత అదనేది వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి లేబర్ పని గురించి వచ్చారు. చాలామంది కూడా దే ఆర్ పొజెసింగ్ ఆధార్ కార్డ్స్. అవి ఆధార్ కార్డ్స్ కూడా ఒరిజినలా లేకుంటే అందులో ఏమైనా ఫేక్ ఉందా అనేది చూడాలి. బట్ బై వర్చ్యూ ఆఫ్ వాళ్ళ యొక్క ఫిజికల్ ఫీచర్స్ బట్టి మేము కొంతమందిని 18+ వాళ్ళందరినీ కూడా సెగ్రిగేట్ చేసి పంపించేశాము. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త రూట్లో మోసాలకు పాల్పడుతున్నారు. పెరిగిన టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ అందినంత దోచుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో కొత్త రకం మోసాలు మొదలుపెట్టారు. మీకు లాటరీ వచ్చిందంటూ అమాయకులను టార్గెట్ చేసుకుంటూ లక్షలు కొల్లగొడుతున్నారు.
హైదరాబాద్ సైబర్ నేరాలకు అడ్రస్గా మారుతోంది. సిటీలో రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయకులతో పాటు చదువుకున్న వాళ్లను ఈజీగా బుట్టలో వేసుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. లక్షల రూపాయల లాటరీ వచ్చిందంటూ ఆశపెట్టి నిండా ముంచుతున్నారు. ఆన్లైన్ షాపింగ్ చేసే వారిని లక్ష్యంగా చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు. మీరు గత వారం ఆన్లైన్లో షాపింగ్ చేశారు కదా, మీకు లక్కీ లాటరీ కింద 35 లక్షలు తగిలిందంటూ ముందుగా ఫోన్ చేస్తారు. ఆ సొమ్ము మీకు ఇవ్వాలంటే ప్రాసెసింగ్ ఫీజు కింద 25,000 కట్టాలని అకౌంట్ నెంబర్ పంపిస్తారు. డబ్బులు ఖాతాలో వేసిన తర్వాత మళ్లీ ఫోన్ చేసి ఆదాయపు పన్ను కట్టాలంటూ మరో 40,000 అడుగుతారు. పన్ను కట్టిన వెంటనే 35 లక్షలు మీ ఖాతాలో పడతాయంటూ నమ్మిస్తారు. తీరా డబ్బులు పంపిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. ఇది సైబర్ నేరగాళ్లు జనాల్ని బురిడి కొట్టించే విధానం. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. సో ఈ వన్ టైం కేసెస్లో ఏమైతే అంటే మీకు కాల్ వస్తుంది, నేను బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను, మీ ఆధార్ కార్డ్ అప్డేట్ చేయాలా, మీ CVV అప్డేట్ చేయాలా, లేకుంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలంటారు. మీరు చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి ఏంటంటే బ్యాంక్ ఎప్పుడు మీకు కాల్ చేయదు. మళ్ళీ చెప్తున్నాను, బ్యాంక్ ఎప్పుడు మీకు కాల్ చేయదు. బ్యాంక్ నుంచి నేను కాల్ చేస్తున్నాను అంటే ఫోన్ ఇమీడియట్గా డిస్కనెక్ట్ చేయండి, నంబర్ డిలీట్ చేయండి, సైబర్ క్రైమ్కి ఇన్ఫార్మ్ చేయండి. సో ఈ చిన్న జాగ్రత్తలు మీరు వహిస్తే యు ఆర్ సేఫ్ ఫ్రమ్ సైబర్ క్రైమ్. సేఫ్ బ్రౌజింగ్ చేయండి. ఆన్లైన్ షాపింగ్ పేరుతోనో గిఫ్ట్ కూపన్ పేరుతోనో లాటరీ తగిలిందంటూ మోసాలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. కొందరు 50,000తోనే తాము మోసపోయామని గుర్తిస్తే మరికొందరు అత్యాశకు పోయి లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి లాటరీ మోసాలపై CCSలో నెలకు 10కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రైజ్ మనీ విషయంలో ఆదాయ పన్ను చెల్లించే నిబంధనలు ఉండడంతో ఈ పాయింట్ను క్యాష్ చేసుకుని ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులను ఈజీగా మోసం చేస్తున్నారు సైబర్ చీటర్స్. ఢిల్లీ, ముంబై, కోల్కతా కేంద్రంగా లాటరీ దందాను సాగిస్తున్నారు. ఇన్స్టాల్మెంట్ కట్టండి, IT రిటర్న్స్ కట్టండి అని మిమ్మల్ని డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తారు. సైబర్ క్రైమ్లో మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరైనా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీ డబ్బులు అడుగుతున్నారంటే అది డెఫినెట్గా సైబర్ క్రైమ్ అని మీరు ఇమీడియట్గా గ్రహించాలి. సో ఈ నేరస్తులందరూ కూడా మనకి బ్యాంక్ ఫ్రాడ్స్ అవన్నీ కూడా వన్ టైం పాస్వర్డ్ కేసెస్ అన్ని కూడా బీహార్, జార్ఖండ్ నుంచి ఎక్కువ రిపోర్ట్ అవుతుంటాయి. ఈ జాబ్ ఫ్రాడ్స్, వీసా ఫ్రాడ్స్ అంతా ఢిల్లీ, నోయిడా, గురుగాం నుంచి మనకి ఎక్కువ రిపోర్ట్ అవుతుంటాయి. అంత యంగ్స్టర్స్ బిట్వీన్ 25 to 30 years ఉంటారు వీళ్ళంతా. ఎవరైనా లాటరీ వచ్చిందని ఫోన్ చేసినా, మెసేజ్ పంపినా జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు. ప్రాసెసింగ్ ఫీజంటూ ఆదాయపు పన్ను చెల్లించాలంటే మోసమని గుర్తించాలంటున్నారు. లాటరీలు, గిఫ్టుల పేరిట, క్యాష్ బ్యాక్ కార్డుల పేరిట డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలంటున్నారు పోలీసులు. యూత్ లైఫ్ లో చేంజ్ వస్తోంది. జాబ్ ను పక్కన పెట్టి సొంత బిజినెస్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు కొలువు కోసం తిరిగిన వాళ్లే ఇప్పుడు వ్యాపారం బెస్ట్ అంటున్నారు. స్టడీతో సంబంధం లేకుండా తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందొచ్చని చెబుతున్నారు. యూత్ బిజినెస్ వైపు అట్రాక్ట్ అవుతోంది. చాలీచాలని జీతాలతో సెటిల్ అవ్వడం కష్టమని అభిప్రాయపడుతోంది. బిజినెస్ తో లైఫ్ సెటిల్ అవ్వడంతో పాటు పేరు తెచ్చుకోవచ్చని చెప్తున్నారు యువత. కొంచెం పెట్టుబడి పెట్టి కాస్త రిస్క్ తీసుకుంటే సేఫ్ గా డబ్బులు సంపాదించొచ్చని అంటున్నారు. లాస్ట్ ఇయర్ హిమక్రీమ్ స్టార్ట్ చేసాం. మేము స్టార్ట్ చేసిన అతి తక్కువ కాలంలోనే మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు 2వ బ్రాంచ్ కూడా పెట్టాము. సో 2 బ్రాంచెస్లో ఎక్కువ మనకి ప్రస్తుతం హిమక్రీమ్ నడుస్తుంది. సో మా కింద ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. సో సక్సెస్ఫుల్గా ఇప్పుడు మార్కెట్లో నిలదొక్కున్నాం. మనము ఒక 4 రూపాయలు సంపాదించుకోవడం, ఇంకో నలుగురికి కొంచెం మనం ఇవ్వగలడం, అది చాలా ఆనందంగా ఉంది. సో ఇట్లానే ఇంకొన్ని బ్రాంచ్లు స్ప్రెడ్ చేయాలని, ఇంకొంతమందికి మనం ఉపాధి కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను. బిజినెస్ లో లాభ నష్టాలు సహజమంటున్నారు వ్యాపారులు. బిజినెస్ లో లక్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. పెట్టిన ప్రతి బిజినెస్ లో లాభం రావాలని రూల్ ఏమీ లేదంటున్నారు. నష్టం రాగానే వ్యాపారాన్ని మూసివేయడం కంటే ఎందుకొచ్చిందో ఆలోచిస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. యాక్చువల్లీ ఎనీ బిజినెస్ అంటే దాంట్లో ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. సో దానికి మనం ప్రాఫిట్ వచ్చినప్పుడే బిజినెస్, లేదు అంటే లేదు కైండ్ ఆఫ్ కాకుండా ఎలా వచ్చినా హౌ డు వీ హ్యావ్ టు ఓవర్కమ్ అనే దాన్ని బట్టే మనం చూసుకోవాలి. ప్రతి దాంట్లో రిస్క్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో ఎంత ఇన్నోవేటివ్గా థింక్ చేస్తున్నాము, ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతున్నాము అనే కాన్సెప్ట్ని బట్టే ఇట్ గోస్ ఆన్ విత్ అవర్ సక్సెస్ అని మేము నమ్ముతాము. సో అదే మా సక్సెస్ మోటో కూడా. టీ హబ్ లో కమ్యూనికేషన్ స్కిల్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, టెక్నాలజీని ఎలా ఉపయోగించాలో నేర్పిస్తున్నారు. దీంతో బిజినెస్ ని ఈజీగా మొదలు పెట్టొచ్చని అంటున్నారు యువత. మాంసాహారం తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుందన్నారు ది వెజిటేరియన్ మూవ్మెంట్ ఫౌండర్ శ్రీనివాస్. రవీంద్ర భారతిలో ఈ నెల 29న నేషనల్ వెజిటేరియన్ కాన్ఫరెన్స్ జరుగుతుందన్నారు. ఈ సదస్సులో వెజ్ తినడం వల్ల వచ్చే లాభాల గురించి చర్చిస్తామన్నారు.
ద వెజిటేరియన్ మూమెంట్. ఇది నేను 1 year నుంచి ఈ ఆర్గనైజ్ స్టార్ట్ చేశాము. మా ఏకైక లక్ష్యము ఈ భూమండలం మీద మాంసాహారం లేకుండా చేయడం. ఇందులో భాగంగా నేను నా వైఫ్ అండ్ మా టీం అంతా కలిసి యాత్ర ఫర్ యానిమల్స్ అని లాస్ట్ June 21 యోగా డే రోజున మన హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి ఒక 5 states కంప్లీట్ చేసి మళ్ళీ హైదరాబాద్లో నేషనల్ వెజిటేరియన్ కాన్ఫరెన్స్ 1 ఇక్కడ నుంచి కాన్ఫరెన్సెస్ మొత్తం ఇండియా అంతా జరుగుతాయి. 1 ఇప్పుడు నెక్స్ట్ వైజాగ్ 2 తర్వాత విజయవాడ 3 అలా కంటిన్యూ అవుతాయి. ఆరోగ్యం తూర్పు నుండి మాంసం పడవ ఉంది కాబట్టి మాంసం తింటే ఎవరికి ఆరోగ్యం రాదు. రెండోది స్పిరిచువాలిటీ. మనం తిరుపతి వెళ్తాము, కోళ్ళని మేకల్ని కోసం తింటాం, అది ఏమాత్రం స్పిరిచువాలిటీ లేనట్టు జంతువులు తింటే. మూడో పాయింట్ ఎన్విరాన్మెంట్. మా జంతువులను చంపేటప్పుడు ఎన్నో నెగిటివ్ వైబ్రేషన్స్ రిలీజ్ అవుతాయి. ఆ వైబ్రేషన్స్ వల్లే మనకి భూకంపాలు, సునామీలు, ఈ రేపులు, మర్డర్లు, ఈ వైలెన్స్ అంతటికి కారణం జంతు జాతి మీద జరిగే హత్యాకాండ. కాబట్టి ఈ 3 టాపిక్స్ మీద ఎంతోమంది సీనియర్ డాక్టర్స్ వస్తున్నారు హెల్త్ గురించి మాట్లాడడానికి. అంతర్జాతీయ ఫ్యాషన్ షోకు భాగ్యనగరం వేదికవుతోంది. ప్రముఖ డిజైనర్ చేతన్ వీణా ఇల్యూషనిస్టిక్ ఎమోషన్స్ పేరుతో మొదటిసారిగా ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 19న నిర్వహించే ఫ్యాషన్ షోకు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు నిర్వాహకులు. ఫ్యాషన్ హబ్ గా మారుతున్న హైదరాబాద్ లో మొదటిసారిగా ఇంటర్నేషనల్ స్థాయి ఫ్యాషన్ షో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు IIFT గ్రూప్ ఫౌండర్ R.D. Lal. Very based with the logo, white and black, with the poster of which I have shown in color. It will be very 45 pieces of colorful pieces which resembles full of colors India ethnic wear, and also at the same time diversity of cultures. And also we are going to develop with the basic element of fabrics which is dyeable and handcrafted paintings. It's like a very design studio, first design studio, then after it's generating into a mass pro unit. Very high class fashion that's he's merging with the color blends and lot of vibrant colors you will see on the 19th of April. And it is an opportunity for the developing the unskilled labor, skilled labor from the handloom sector, weavers he is producing. So it is a good time. I personally review a lot of designers collection, but it is very rare that you see something very bold, something very experimental, something that is unusual, and which is a very bold move as a designer. I think that's one of the excellent things that he has done. ప్యాకేజింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు, కొత్తగా వచ్చిన టెక్నాలజీపై నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ డైరెక్టర్ NC Saha. బేగంపేటలో రేపు ఎల్లుండి జరిగే ఈ సదస్సులో ప్యాకేజింగ్ ఇండస్ట్రీకి చెందిన దేశ విదేశాలకు చెందిన నిపుణులు పాల్గొంటారన్నారు. ఫార్మా, ఫుడ్ ఇండస్ట్రీలో వాడే ప్యాకేజింగ్ కి సంబంధించిన ట్రెండ్స్ అండ్ టెక్నాలజీపై చర్చిస్తామన్నారు. Anything related to packaging, definitely the imports are given by us. For an example, the Food Safety Standards Authority of India, FSSAI, all of you know that, when it was implemented in India in 2009, FSSAI Act was implemented, which is a statutory body, it's a mandatory. But there was not a separate act on packaging. In fact, there was no packaging regulation. It was simple written, the food products has to be a food grade plastics or a food grade packaging material, only that much. But now it has gone much more, and the entire study was carried out by our institute. On behalf of FSSAI, we have taken the samples across the country. We did a surveillance study, more than 1,250 samples was carried out, and we did the product package compatibility, the migration, and based on that, now a packaging regulation has come. How do we innovate solutions in line with these trends? Are these innovations sustainable? Because that's the buzzword. I think all of you are aware. Sustainability, I think even now everybody is aware. It's the relevance. And if we don't work in a sustainable direction, our future generations are not going to pardon us. We've been kind to our past generations. I don't think the current generation is going to take it lightly if we don't care for the future. So sustainability and packaging and plastics, as Dr. Saha mentioned, I think it's a huge responsibility on the fraternity, and we must work in that direction to take care of the environment. ట్రెండ్ మారింది. ప్రతి ఒక్కరూ కొత్తదనానికి ఆసక్తి చూపుతున్నారు. ఎండల నుంచి రిలాక్స్ అయ్యేందుకు నేచురల్ పద్ధతుల వైపు చూస్తున్నారు. ఏసీలు, కూలర్లను పక్కన పెట్టి నర్సరీ మొక్కలతో ఇంటిని కూల్ గా మార్చేస్తున్నారు. ఎండలు మండిపోతుండటంతో జనం అల్లాడుతున్నారు. 38 డిగ్రీలకు పైగా టెంపరేచర్ రికార్డ్ అవుతోంది.
మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. దీంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు జనం. ఇంట్లో ఉన్నవాళ్లు ఏసీలు, కూలర్లతో కూలవుతున్నారు. మరికొందరు సహజ పద్ధతిలో ఇంటిని కూల్గా మార్చుకుంటున్నారు. నర్సరీల నుంచి మొక్కలు తెచ్చి పెంచుకుంటున్నారు. ప్రకృతి పరంగా వచ్చే గాలినే పీల్చుకోవటానికి జనం ఆసక్తి చూపిస్తున్నారు. సిటీలో ఇప్పుడిప్పుడే ఈ ప్రక్రియ మొదలు పెడుతున్నారు. హోటళ్లు, ఆఫీసుల్లో మొక్కల్ని పెంచడంతో వేసవి నుంచి రిలీఫ్ పొందటమే కాకుండా వర్క్ చేస్తున్నప్పుడు మనసుకి ఉల్లాసంగా ఉందంటున్నారు. అటు కలుషితమైన గాలి కాకుండా స్వచ్ఛమైన గాలి వస్తుందంటున్నారు. నర్సరీల్లో కూడా రోజు రోజుకు మొక్కల అమ్మకం పెరిగిందంటున్నారు వ్యాపారులు. సమ్మర్లో పెంచుకునే మొక్కలను పూణే, ఎడారి లాంటి ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నామంటున్నారు. ఇంటిని అల్లుకునే విధంగా బయటి వేడిని తట్టుకునేలాగా ఉండే మొక్కల్ని తీసుకొస్తున్నామంటున్నారు. ఏసీలు, కూలర్ల కన్నా ప్రకృతి పరంగా వచ్చే చల్లదనంపై జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో వీటిని మరింతగా ప్రోత్సహించాలంటున్నారు ప్రకృతి ప్రేమికులు. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఈ మాటను నిజం చేస్తున్నారు సిటీ జనం. పాతకాలపు పద్ధతుల వైపు చూస్తున్నారు. ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధతో తాతల కాలం నాటి ఆహారపు అలవాట్లను అనుసరిస్తున్నారు. నాన్ స్టిక్ ప్యాన్స్, స్మార్ట్ కిచెన్ ఐటమ్స్ వస్తున్న ఈ రోజుల్లో మట్టి పాత్రలను కొనుక్కుంటున్నారు. మట్టి కుండలపై సిటీ జనం మనసు పారేసుకుంటున్నారు. కరెంట్ కుక్కర్లు, నాన్ స్టిక్ ప్యాన్లు, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రల ఆర్టిఫిషియల్ రోజులకి గుడ్ బై చెబుతూ మట్టి పాత్రలతోనే వంట చేసేందుకు ఇష్టపడుతున్నారు. వేల రూపాయలతో తెచ్చుకున్న ఫ్రిడ్జ్ ను పక్కన పెట్టి వందల్లో కొనుక్కున్న మట్టి కుండల్లో నీటినే తాగుతున్నారు. దీంతో మార్కెట్లో మట్టి పాత్రలకు డిమాండ్ పెరిగింది. వేసవి తాపానికి తట్టుకోవడానికి, అలాగే ఆరోగ్యపరంగా కేర్ తీసుకోవడానికి మట్టి వాటర్ బాటిల్స్, మగ్గులు, కూజాలు కొంటున్నారు సిటీ జనం. 3 ఏళ్లుగా హైదరాబాద్ లో మట్టి పాత్రల మార్కెట్ బాగా పెరిగింది. మారుతున్న ట్రెండ్ కు తగినట్లుగా మట్టితో చేసిన అన్ని రకాల పాత్రలు అందుబాటులో ఉంటున్నాయి. మట్టి కడాయిలు, ప్యాన్లు, జగ్గులు, గ్లాసులు, కప్పులు, కర్రీ బౌల్స్, ఫ్రై పాన్స్, ఇలా చాలా వెరైటీలు దొరుకుతున్నాయి. ఇక్కడ మట్టి కొండలు బాగా ఫేమస్. ఇక్కడ బాగా సేల్ అవుతుంది. మట్టి కొండలు తినడం వల్ల బాగుంటుంది. మా దగ్గర అన్ని వెరైటీస్ ఉంటాయి. అదే పెరుకుండలు కాడి నుంచి కళాయిలు, ఫిష్ కర్రీ, వాటర్ బాటిల్స్, మగ్గులు ఉన్నాయి. సమ్మర్ అయితే బాగా తీసుకెళ్తారు పబ్లిక్. మట్టి పాత్రల్లో వండడంతో ఆహారంలో ఉండే పోషకాలు బయటికి పోకుండా ఉంటాయి. కూరలు వండినప్పుడు ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు. వీటిలో వంట చేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మట్టి పాత్రల్లో వంటే కాదు, అందులో ఆహారం తిన్నా, కాఫీ తాగినా టేస్టీగా ఉందంటున్నారు జనం. Mitti is cool always. In summer you should drink from these vessels, you should set curd in that. So, and this is beautiful actually what they have done here, and if you see these products outside, no, it's beautiful. It's this. మట్టి పాత్రలో వంట చేసుకునే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వీటిని డిటర్జెంట్లతో కడగకూడదు. నిమ్మకాయ, చింతపండు, వేడి నీళ్లు, కొబ్బరి పీచులతో మాత్రమే క్లీన్ చేయాలి. పాత్రలు వేడిగా ఉన్నప్పుడు శుభ్రం చేస్తే పగిలిపోయే ప్రమాదం ఉంది. కాస్త కేర్ తీసుకుని వీటిలో వంట చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని అంటున్నారు. సిటీలో పొట్టి క్రికెట్ లీగ్ హడావిడి మొదలైంది. మరో 2 రోజుల్లో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండటంతో భారీ ఏర్పాట్లు చేస్తోంది హోమ్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్. క్షణక్షణం ఉత్కంఠభరితంగా సాగే ఈ లీగ్లో స్టార్ ప్లేయర్స్ బరిలోకి దిగుతుండటంతో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఉప్పల్ స్టేడియం మరోసారి వేదికైంది. ఎల్లుండి నుంచి ఇక్కడ ఐపీఎల్ ఫైట్ ప్రారంభం కానుంది. హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తన సొంత గడ్డపై మిగతా జట్లను ఢీకొట్టనుంది. తమ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విన్యాసాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. హైదరాబాద్ లో 7 మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 29న రాజస్థాన్ రాయల్స్, 31వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఏప్రిల్ 6వ తేదీన ముంబై ఇండియన్స్, 14వ తేదీన ఢిల్లీ డేర్డెవిల్స్, 17న చెన్నై సూపర్ కింగ్స్, 21న కోల్కతా నైట్ రైడర్స్, 29న కింగ్స్ 11 పంజాబ్ జట్లతో ఆరెంజ్ ఆర్మీ పోటీ పడనుంది. ఐపీఎల్ మ్యాచ్ల కోసం ఉప్పల్ స్టేడియాన్ని అందంగా ముస్తాబు చేస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ. అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్టేడియం పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. స్టేడియంలో ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మరిన్ని కెమెరాలను అమరుస్తున్నారు.
మ్యాచ్లను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చే ప్రేక్షకుల కోసం పార్కింగ్ ప్లాట్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.